అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు కలుగుతున్న కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి నువ్వు ప్రార్థించలేకపోతున్నావా? మరి ఈరోజు నా బిడ్డ ప్రార్థిస్తుంది, నన్ను అడుగుతుంది అని దేవుడు ఎంతగానో నీవు తనని ఆరాధించలేకపోయినా, ప్రార్థించలేకపోయినా అనునిత్యము దేవుడు నీతో ఉండి నిన్ను కాపాడుతున్నాడు. అలనాడు దావీదు ఎంతగానో శ్రమపడ్డాడు. తన మామనే తనని చంపుతా అని తరుముచున్నప్పుడు దావీదు ఎంతగానో విలిపించాడు దేవుని సన్నిధిలో, ఎంతగానో రోధించారు. తన వారే తనను హింసిస్తున్నప్పుడు, తన వారే తనను దూషిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు దావీదు దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తను దీనత్వముతో దేవుణ్ణి స్తుతించాడు. తను చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకుంటూ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేసి అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావా? అడిగిందెల్లా దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి? ఆయన దొరకబోతున్నాడు నీకు. ఇది యెహోవా దొరకు కాలము. దేవుడు నీకు దొరకపోతున్నాడు. ఆయన సన్నిధిలో దీనత్వము కలిగి నువ్వు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. ఈరోజు దీనత్వము కలిగి నువ్వు మొరపెట్టున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఈరోజు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? అలనాడు దావీదుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు నీవు అధైర్యపడక ధైర్యముతోని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. దీనుడుగా దావీదు దీనత్వముతోని దీనుడుగా మొరపెట్టిండు. దీనుడుగా మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడట. వారు చేచున్న మనవిని నేను ఆలకిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు దీనత్వముతో ప్రార్థించినప్పుడు దేవుని రక్షించబోతున్నాడు. శ్రమలో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నువ్వు ప్రార్థించింది కూడా, అడిగిందెల్లా కూడా విశ్వాసముతోని నేను పొందుకున్నాను అని నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. దయా కనికరము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్న ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అవును తండ్రి, ఎవరైతే దీనత్వముతో ప్రార్థిస్తున్నారో దావీదు వలె ప్రభా, అయ్యా బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్క బిడ్డకు శ్రమలలో మీరు తోడుగా ఉండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ రక్తంలో ముద్రించి అయ్యా వర్ధిల్లింపచేయమని దావీదుకు తోడైన దేవా ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.